నమస్తే. ప్రజెంట్ మనం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ అండ్ కొంకపాక క్రాస్ రోడ్ మధ్యలో ఉన్నాం. సో కాసేపటి క్రితమే జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో ఈ రోడ్డు ప్రమాదంలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందినట్టుగానైతే వార్తలు అందుతూ ఉన్నాయి. సో బస్సులో ఉన్నటువంటి దాదాపుగా 70-80 మంది పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అలాగే ట్రాక్టర్, ఇది అన్నారం, పర్వతగిరి అన్నారం నుంచి ఇటు వరంగల్ వెళ్తున్నటువంటి ట్రాక్టరు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బస్సు ప్రమాదం ఏదైతే అయిందో నోటెడామ్ స్కూల్, ఇది తిగరాజపల్లి దగ్గర ఉన్నటువంటి నోటెడామ్ స్కూల్. సో స్కూల్ నుంచి ఇటు పిల్లల్ని దించడానికి ఇటు చౌటపల్లి సైడ్ అంటే పర్వతగిరి సైడ్ వెళ్తున్నటువంటి బస్సు, అలాగే పర్వతగిరి నుంచి ఇటు వరంగల్ వెళ్తున్నటువంటి ట్రాక్టర్. సో ఈ సంబంధించినటువంటి ఈ ప్రమాదంలో మరి ట్రాక్టర్ అండ్ బస్సు ఢీకొని మరి ఇప్పటికే ముగ్గురు మృతి చెందినట్టునైతే స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇంకా చాలామంది తీవ్ర గాయాలైనట్టుగా సమాచారం అందుతూ ఉంది. సో మొత్తానికైతే బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంతో ఆయన తాగి వాహనం నడిపిందనేది ప్రధానంగా వినపడుతూ ఉన్నటువంటి వార్త. సో ఏమైందనేది పోలీసుల విచారణ తేలుతుంది. సో మొత్తానికి బస్సు డ్రైవర్ అయితే మాత్రం సేఫ్గానే ఉన్నప్పటికీ ఆ ట్రాక్టర్లో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు చనిపోయినట్టుగా, అలాగే బస్సులో కూడా ఇంకొక స్కూల్కి సంబంధించినటువంటి అబ్బాయి కూడా చనిపోయినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకొక 4-5 పరిస్థితి సైతం కూడా వాళ్ళ యొక్క విషమంగా ఉందన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ఒకసారి చూద్దాం అక్కడ సంబంధిత ప్రమాదం జరిగినటువంటి చోటుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కాసేపటి క్రితమే జరిగినటువంటి ప్రమాదం నోటెడామ్ స్కూల్ బస్సు అండ్ అన్నారం నుంచి వస్తున్నటువంటి ట్రాక్టర్ ఢీకున్నటువంటి ఈ ఘటనలో ముగ్గురు చనిపోయినట్టుగా అయితే తెలుస్తూ ఉన్నది. సో స్కూల్ పిల్లలతో వస్తున్నటువంటి దాదాపుగా ఈ స్కూల్ బస్సులో 40-50 మంది ఉంటారు. సో మొత్తానికి స్కూలు యాజమాన్యం నిబంధనలు పాటించకపోవడం, ఓవర్ స్పీడు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మూలమలుపు ఏదైతే ఉందో ఈ మూలమలుపును కూడా చూసుకోకుండా వచ్చినటువంటి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. సో చిన్న పిల్లలు సైతం కూడా సుమారుగా 10 మంది కూడా గాయపడ్డట్టుగా తెలుస్తా ఉన్నది. ముగ్గురు ట్రాక్టర్లో వస్తున్నటువంటి ఇద్దరు, బస్సులో ఉన్నటువంటి ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకొక 4 పరిస్థితి చాలా సీరియస్ గా ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఒకసారి చూసుకోవచ్చు, ఆ ముందు ఒకసారి ఆ బస్సును కూడా చూసుకోవచ్చు. ఆ బస్సు ఎంత డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ ని బట్టి అర్థమవుతా ఉన్నది. ఇక్కడ బస్సు డ్రైవర్ వెనకాల ఉన్నటువంటి దాదాపు 2-3 సీట్ల వరకు కూడా ఆ ఉన్నటువంటి ఆ కడ్డీలు ఏవైతే పూర్తిగా వంగిపోయినాయి. అంటే ఎంత స్పీడ్ లో ఉండొచ్చు, దాదాపుగా 80 స్పీడ్ లో ఈ యొక్క మూల మీద 80 స్పీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సైతం కూడా కనబడతా ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ఏం జరిగింది, అసలు ఎన్ని గంటలకు ప్రమాదం జరిగింది? ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత మాకు కొద్ది నిమిషాలకి క్రితం తెలిసింది. విషయం ఏంటంటే వాళ్ళు స్కూలు యాజమాన్యం పొరపాటు చాలా జరిగింది. వాళ్ళు సరైన డ్రైవర్ని పెట్టుకోకపోవడం, తర్వాత దానికి స్థాయికి మించిన పిల్లల్ని ఎక్కేయడము, తర్వాత రోజు 2-3 ట్రిప్పులు తిప్పేయడం, వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే 9:30 స్కూల్ అయితే 7:30కే పిల్లల్ని తీసుకుపోవడము, తర్వాత 4:30 తర్వాత ఇంకో డ్రైవర్ ఇంకో ట్రిప్ కోసం వాడు తొందరపడి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇట్లా చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ కూడా డ్రింక్ చేసి ఉన్నాడు. ఆ పిల్లగాని మీద ఇదివరకు కూడా మేము 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఆయన మార్చి మళ్ళీ వేరే డ్రైవర్ని ఇచ్చాడు మాకు. కానీ ఈ పిల్లలకు మాత్రం జరగడానికి అయితే జరిగింది. ఒక పిల్లానికి కాలు ఇరిగిందంట. ఇంకో ఈ ట్రాక్టర్ లో ఉన్న వాళ్ళు ఇద్దరైతే సీరియస్ గా ఉన్నారని తెలిసింది. ఒక ఆయన ఏమో చనిపోయడానికి తెలుస్తుంది. ఇంకా తెలియాల్సింది, ఇంకా సమాచారం కూడా ఇంకా రాలేదు. వాళ్ళందరినీ ఎన్ఎం తీసుకుపోయారు. ఎస్ఐ గారికి ఇట్లా పంచనామా చేస్తున్నారు. ఆ పిల్లగాడు డ్రైవర్ అనేటువంటి తప్పించుకొని పోయాడు. స్కూల్ వాళ్ళు కూడా యజమాన్యం కూడా వచ్చింది, చూసుకున్నారు, వెళ్ళిపోయారు. వెంటనే వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడ పరిస్థితి కూడా ఇంకా పూర్తి స్థాయిలో అయిపోయేదాకా లేరు వాళ్ళు. ఏంటిది ఏమనుకుంటున్నారు, మూల మీద జరిగినటువంటి మూలేం లేదు, ఇది మంచిగా కరెక్ట్ గా ఉంటుంది. కానీ డ్రింక్ చేసి డ్రైవర్ అనేవాడు, బస్ డ్రైవర్ తప్పు. వీళ్ళు అన్నారం నుంచి వస్తున్నారు, వీళ్ళు కరెక్ట్ వేలో వస్తున్నారు. వీడు ఇటు నుంచి వచ్చినప్పుడు ఏం చేసిండు, వాడు అట్లా పోయి వాడి సైడ్ లో పోకుండా వాడు ఓవర్టేక్ చేసుకుంటే వెహికల్ ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ డాక్టర్ కూర్చుంది, ఇటు పోయి డాక్టర్ ఇటు తిరిగింది. దాంట్లో ఉన్న వాళ్ళకు తీవ్ర గాయాలు తాకినాయి. వాళ్ళు బాగానే పిల్లలు వాళ్ళు ఉన్నది 40 సీట్లు 30 సీట్లు ఉంటాయి. దాదాపు 70 మందిని ఎక్కిస్తారు. దాంట్లో 70 మంది. దానికి జాలీలు ఉండాలి, జాలీలు లేవు. కడ్డీలు ఉండాలి, లేవు. వాడు తాగి ఉండాలి, లేదని చెక్ చేసుకోవాలి. స్కూల్ వాళ్ళ చెక్ చేసి లేదు. ఇట్లా ఎవరు పడితే వాళ్ళని దూరం ఎట్లా పడితే అట్లా చేయడం పిల్లలకు ఇబ్బంది అయింది. ఆయనకి కాలు తిరిగింది కాబట్టి ఏం ప్రాబ్లం కాలేదు. కానీ ఇక వాళ్ళందరూ తలకాయలు అందరికి తాకినాయని అంటున్నారు అందరు పిల్లలు. బస్ డ్రైవర్ మంచిగా ఉన్నాడు. పిల్లలందరూ ఎన్నుకున్నాడు, ముందు సీటు తాకుతారు కదా. రేపు తెలుస్తుంది మన తలకాయలకు ఏం తాకింది ఏంటనేది. ఇప్పుడు ఏం తెలియదు కదా. కొద్దిసేపటి దాకా వాళ్ళకి అర్థం కాదు. అందరూ భయభ్రాంతులతో వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుంది అనేది రేపు తెలుస్తుంది. పిల్లలకి ఏమైనా ప్రమాదం జరిగింది, ఇంకేమైనా లోపల దెబ్బలు తాకినాయి ఏందనేది తెలుస్తుంది. స్కూల్ మాత్రం ఏం చేస్తున్నారంటే వాళ్ళు ట్రిప్పుల వ్యాపారం చేస్తున్నారు. ఈ స్కూళ్ళల్లో ఒక ట్రిప్ తోలక వాడిని 10 ట్రిప్పులో పెడతారు.
రూట్ కి ఒకటి, ఓ రూట్ కి అట్లా పోవాలి, మళ్ళీ ఒక రూట్ కి ఇట్లా పోవాలి. 7:30 పిల్లలు 9:30 స్కూల్ అయితే 7:30 పోతారు. సెకండ్ ట్రిప్ వచ్చినోడు 7 గంటలకు ఇంటికి పోతాడు వాళ్ళ ఇంటికి. అట్లాంటి జరుగుతుంది. స్కూల్ వాళ్ళు టార్గెట్ పెట్టకుండా ఏ బస్సు ఏ ట్రిప్ ఆ బస్సు పెట్టుకోవాలి, ఆ డ్రైవర్ పెట్టుకుంటే ఇట్లాంటి ఇష్యూస్ జరగాలి. ఇది ముమ్మాటికి స్కూల్ యజమాని తప్పు. సెకండరీ డ్రైవర్ గారు ఏంటంటే ఈ ట్రిప్ పోయిన తర్వాత మళ్ళీ ట్రిప్ కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇట్లాంటి తప్పిదాలు జరుగుతాయి అనేది మా ఉద్దేశం. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ ప్రమాదానికి సంబంధించి ఇక్కడ బస్సు ఏ విధంగా డ్యామేజ్ అయిందో చూడొచ్చు. పోలీసుల శాతం కూడా ఇక్కడ బస్సు రోడ్డు పైన నిలిచిపోయింది కాబట్టి సో మొత్తానికి సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఒకటే ముచ్చట చెప్తా ఉన్నారు. ముఖ్యంగా బస్సు డ్రైవర్ కి సంబంధించినటువంటి ఆ నిర్లక్ష్యం అన్నటువంటిది కొంత స్థానికులు అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే చెప్తాం. ముందు చూపెట్టారు పేరు పెట్టు అనిల్. చెప్పు నువ్వు ఇక్కడ ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు ఏమన్నా ఏం జరిగిందని అనుకుంటావు? నమ్మకం అండి, అది పూర్తిగా ఏంటంటే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను. డ్రైవర్ ఏంటంటే ఆల్రెడీ డ్రింక్ డ్రైవ్ చేసి డ్రింక్ వల్లనే ఈ పిల్లల ఆల్రెడీ డ్రైవర్ కు ఒక 2-3 సార్లు హెచ్చరించడం జరిగింది. ఆల్రెడీ ఏకచ్చిన స్కూల్ విషయంలో స్కూల్ వ్యాన్ నడిపేది క్యాండిడేట్ అనిల్ క్యాండిడేట్ ఆల్రెడీ అప్పుడే చెప్పినాం, అంత ఓవర్ స్పీడ్ చేయకండి అని చెప్పి. పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు, ఓవర్ స్పీడ్ చేయొద్దు అని చెప్పి ఆల్రెడీ డ్రైవర్స్ హెచ్చరించడం జరిగింది కూడా ఆయన వినుకోలేదు. ఆ తర్వాత మన నోడడం స్కూల్ అని చెప్పి శ్రీరాజపల్లి నుంచి వచ్చిన తర్వాత పిల్లలకు ఇంత పెద్ద మారణ క్రమానికి కారకుడు డ్రైవర్ అని సుమారు ఒక 60 నుంచి 70 మంది పిల్లలు ఉన్నారని చెప్పి మా సమాచారం. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే పిల్లల విషయానికి వస్తుందంటే వీళ్ళు ఒక 2-3 ట్రిప్పులు ప్రైవేట్ స్కూల్ కాబట్టి 2-3 ట్రిప్పులు తీసుకోవాల్సిన సందర్భం వస్తుంది. అసలు యాక్చువల్ ఏంటంటే ఒక ట్రిప్ తీసుకోవాల్సిన స్కూల్ యజమానం ఒక 2-3 ట్రిప్పులు తీసుకోవాల్సి వస్తుంది. డ్రైవర్ కూడా ఆ డ్రైవర్ 2-3 ట్రిప్పులు తీసుకోవాల్సిన పిల్లల విషయంలో ఓవర్ స్పీడ్ చేసిన విషయంలో ఏంటంటే ఓవర్ స్పీడ్ లా కొట్టేసిన ఈ విషయంలో ఏంటంటే ఆల్రెడీ డ్రైవర్ ట్రాక్టర్ల దగ్గర ఒక 50 మెంబర్స్ 10 to 15 మెంబర్స్ ఉన్నారని చెప్పి మాకు సమాచారం. 10 to 15 మెంబర్స్ ఉన్నారని చెప్పి మాకు సమాచారం. బస్సులు ఏంటంటే ఒక 15 మెంబర్స్ 70 మెంబర్స్ ఉన్నారు. చిన్నపిల్లలు సుమారు చిన్నపిల్లల విషయంలో ఏంటంటే మనోడు డ్రైవర్ ఏంటంటే ఓవర్టాక్ చేయాల్సిన అవసరం లేదు. నిదానం తీసుకొస్తే ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు. నిదానంగా తీసుకొస్తే ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే డ్రైవర్ ఏంటంటే ఓవర్ స్పీడ్ తో తీసుకుపోయి పిల్లల ఇంత దూరం తీసుకొచ్చిందని చెప్పి మాకు పిల్లల విషయంలో చాలా మనోవేదన గురవుతున్నారు. పిల్లలు ఆల్రెడీ హాస్పిటల్ తరలి వెళ్ళిపోతున్నారు. చిన్న పిల్లలకు చాలా వరకు చాలా పిల్లలకు దెబ్బలు తాకినాయి. చాలా మంది హాస్పిటల్కి వెళ్ళిళ్ళు ఆల్రెడీ. రేపు పొద్దుగాల తెలిసి ఉంటది. ఎందుకంటే హాస్పిటల్ పోతే నువ్వు ఉన్నావా ఇక్కడ? ఏం జరిగింది? స్కూల్ పొగ్గపక్క నుంచి గత 2 సంవత్సరాల నుంచి మంది బాగా స్ట్రెంత్ పెరుగుతుంది. కాకపోతే ఏం జరుగుతుందంటే పిల్లల కొద్దిగా వాళ్ళ సీట్లు పెంచుతుంది. పిల్లలు కూర్చోకుండా సీట్లు కొంచెం నిలబెడుతున్నారు. ఒక్క సీటుకు 4-5 కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు ఎంత మందికి డ్యామేజ్ అయింది? ఎంత మంది వాళ్ళు చనిపోయారు? ఈ వ్యాన్ లో 70 మంది పిల్లలు ఉంటారు. కాకపోతే జరిగింది 2-3 దుర్మరణం జరగవచ్చు. కానీ ఈ రోజు జరిగిన ప్రమాదకరం. ఓకే, జరిగింది ఏమంటే మన బస్ డ్రైవరు
డ్రింక్ చేసిన వలన మీ పిల్లలు కూడా ఇలా పోతారా? నా కొడుకు ముందు సీట్ లో కూర్చున్నాడు అండి. ఆ, మా కొడుకు ముందు సీట్ లో కూర్చున్నాడు. ఉమ్, ముందులో మా కొడుకు దెబ్బ తాకింది. ఉమ్, ఈ రోజు ఇక కొంకప క్రాస్ వచ్చి మేము నిర్దేశించి మాట్లాడితే వారందరూ మాట్లాడేది ఏమంటే నీ ఏం కాదే అంటారు అందరూ. పిల్లలకి ఏమైనా కూడా చెప్పే నిర్దేశంగా లేదు. పిల్లలకు ఏం చెప్పినా నిర్దేశించలేదు. పిల్లలు చచ్చిపోతే ఎవరు ఏం చేస్తారా? ఈ రోజు పిల్లలు చచ్చిపోతారు, ఎవరేం మాట్లాడతారు? ఎవరేం మాట్లాడినా వాళ్ళకి నిర్దేశంగా లేదు. మరి ఏమంటారు? ట్రాక్టర్ డ్రైవర్ గురించి మాట్లాడతారు. 100 మంది పిల్లలు పెట్టుకున్నారు, 100 మంది చచ్చిపోతే ఎవరు మాట్లాడతారు చెప్పండి? ఒక్క నిమిషం. 100 మంది పిల్లలు చచ్చిపోతారు, ఎవరు మాట్లాడతారు దానికి ఉద్దేశం? చిన్న పిల్లలు స్కూల్ రూరల్ స్కూల్ నుంచి పొద్దున 7 గంటలకు 7:30కు పోతారు, సాయంత్రం 4:30కు వస్తారు. రైట్.